గ్రేస్ మినిస్ట్రీ జబ్లాని సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరులకు అలాగే ఫేస్బుక్ లైవ్ లో ఉన్న వారందరికీ శుభాభివందనాలు తెలియచెప్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమించిన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన తండ్రి, బలహీనులను బలపరచువాడవు, శక్తిహీనులకు శక్తిని దయచేయవాడు నీవని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపతో మమ్మల్ని నడిపించండి, నీ కృపాక్షేమములతో మమ్మల్ని బలపరచమని ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా నీ నామమును మహిమపరచడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ఆలోచించుటకు మేము నిలిచి ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండగా వాక్య ప్రకారముగా మేము జీవించి నీ యందు భయభక్తులు కలిగిన వారమై నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యం మాకు దయచేయమని నైనా నా నోట నీ మాటను ఉంచి నీ ఆత్మతో నన్ను నింపి నీ వాక్కులతో మాతో మాట్లాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. గర్వము అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గర్వము అనే అంశాన్ని మనం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండో భాగంలోకి మనం వెళ్తున్నాం. రెండో భాగంలోకి వెళ్లే ముందు గతించిన వారంలో దేవుని వాక్యంలో గర్వము నీ నాశనమేనా అనే అంశాన్ని మనం ఆలోచన చేసాం. గర్వము నీ నాశనమా అనే అంశాన్ని మనం ఆలోచన చేసాం. దానిలో ఏ విధంగా మనం ఆలోచించాం, ఎవరి కోసం మనం ఆలోచించాం అంటే మొదటిగా సాతాను గురించి ఆలోచన చేసాం. ఎవరి కోసం? సాతాను ఏ విధంగా గర్వించింది, ఏ విధముగా పరలోకంలో నుంచి భూలోకంలోనికి ఏ విధంగా త్రోసివేయబడ్డది, అది ఏ విధమైన శిక్షలోకి వెళ్ళింది, కారణం ఏంటి, దాని గర్వ హృదయం, గర్వ ఆలోచనలు, గర్వాంధురాలై మరి గర్వించి హృదయము చెడిపోయినదే దేవునికే మీదే తిరుగుబాటు చేసిన పరిస్థితిని మనం మొదటి భాగంలో మనం ఆలోచన చేసాం. రెండవ వ్యక్తి ఉజ్జియా భక్తుడు 16 ఏళ్లకే రాజుగా నియమింపబడి 52 సంవత్సరాలు యెరూషలేమును పాలించిన గొప్ప రాజుగా ఉండి హృదయము గర్వించి మనసును గర్వించి మరి ఉజ్జియా ఏ విధంగా కుష్ఠరోగాన్ని వ్యాధిగా పొందుకొని ఏ విధంగా బయటికి వెళ్ళాడో, ఏ విధంగా చనిపోయాడో, అహంకార దృష్టి కలిగిన వాడు ఏ విధంగా పతనానికి చేరువయ్యాడో ఉజ్జియా కోసం ఆలోచన చేస్తాం. ఇప్పుడు రెండో భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మూల వాక్య భాగంలోకి మనం వెళ్ళేటప్పుడు మూల వాక్య భాగంగా మనం ధ్యానం చేయగలిగితే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతానంటే మీ మనసులో మీరు వాక్యాన్ని మీరు చదువుకోండి. నేనే వాక్యాన్ని చదువుకుంటాను, మీరు జాగ్రత్తగా బైబిల్ తీసి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనమునకు ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుందట. నాశనమునకు ముందు గర్వం, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వస్తుందట. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసింది ఏంటి అంటే ఈ గర్వం అనేది ఎంత ప్రమాదకరమైనది, ఈ గర్వం అనేది ఎంత ప్రమాదంగా మనల్ని నియమిస్తుందంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుందట, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు నేను గర్వం కోసం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్య ప్రకారంగా బ్రతకట్లేదు. గర్వించి గర్వ మనసు కలిగిన వారే హెచ్చింపుకుపోతున్న పరిస్థితిని నేను చూచి ఈ గర్వముల గురించి మాట్లాడాలనే ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ గర్వము ద్వారా వీళ్ళ దేవుని వాక్యాన్ని చెప్పాలి, ఈ గర్వం వల్ల ఎంత ప్రమాదం ఉందో తెలియచెప్పాలని ఆశ కలిగిన వాడనే ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. నాశనములకు ముందు గర్వం నడుస్తుందట. ఏంటి నాశనానికి ముందు గర్వం నడిచేది అని ఆలోచన చేయగలిగితే కొందరు శరీర బలము వలన చాలా మంది చూడండి, కండలు తిరిగిన 6 ప్యాక్ అంటాం కదా, దాన్ని ఏ ప్యాక్? 6 ప్యాక్ వీరులు కనపడుతూ ఉంటారు. ఆడల్లో ఉన్నారు, మగళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది దాని మీద కరసత్తులు చేస్తూ ఉంటారు. చాలా మంది వారికి ఉన్న బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. వాళ్ళకున్న కండలను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? గర్విస్తూ ఉంటారు. నన్ను బలవంతుడిని, నేను ఎవరినైనా ఢీకొనగలను అని ఆయనకున్న బలాన్ని బట్టి వాడు ఏమవుతూ ఉంటాడో గర్వపడే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా మనం చూస్తే ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, ధనాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు చాలా మంది.
నాకేంటి ఇలా కూలంత డబ్బు ఉంది, నాకేంటి ఏదైనా సరే నేను డబ్బులు ఎలా విసిరితే అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అనే విధముగా ధనాన్ని బట్టి, వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న డబ్బును బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? గర్వపడతా ఉంటారు. ఇంకా ఆలోచన చేస్తే మూడవదిగా అందాన్ని బట్టి. మూడవది అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. ఈరోజు చాలా మంది అందం కోసం ఎన్నో తాపత్రయపడుతూ ఉంటారు, అందాల కోసం ఎన్నో చోట్లకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది మొక్కు ప్లేట్ పెట్టినట్టు పెడుతూ ఉంటారు మొఖానికి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నట్టే అందము నేను అందంగా కనపడాలి, నేను అందంగా ఉండాలనే ఆలోచన కలిగి అందాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అతిశయిస్తూ ఉంటారు. ఈ అందముల గురించి సామెతల గ్రంథం అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటే. సౌందర్యము వ్యర్థము అంటే అందాన్ని బట్టి మనం అతిశయించకూడదు, అందాన్ని బట్టి మనం ఏమకూడదు? గర్వపడకూడదు. మొట్టమొదటిగా మనం చూస్తే శరీర బలము వలన, రెండవది ధనము వలన, మూడవది అందము వలన, నాలుగవది హోదాను బట్టి. చాలా మంది కూడా నేను చూస్తూ ఉంటాను విశ్వాసంలో నిజంగా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దేవుడు హెచ్చించిన పరిస్థితిని అవన్నీ ప్రక్కన పెట్టి నిజంగా దేవుడి సన్నిధిలో ఒబీడియంట్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటి వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన ఉద్యోగం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, కానీ దేవుడిలో వాళ్ళు చూపుతున్న దీనత్వం ఏంటి, దేవుడిలో వారికి ఉన్న తగ్గింపు జీవితం ఏంటని వాళ్ళను చూసి నాకు నేనుగా సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నట్టే, హోదాను బట్టి కూడా చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు? చాలా మంది ఇంజనీర్లు ఎక్కువ ఉంటారండి, పనులు తక్కువ ఉంటారు కంపెనీలో. ఎవరు అందరూ ఇంజనీర్లు కూడా పనిచేసేది ఎవరు? రే నువ్వు అలా చేయి, నువ్వు చేయి అని చెప్పే వాళ్ళే అనుకోండి, పనిచేసే వాళ్ళు ఎవరు? ఈరోజు చాలా మంది కూడా హోదా రాగానే ఏదో కొమ్ములు వచ్చినట్లుగా, హోదా రాగానే ఏదో రాజాధికారాన్ని చేస్తున్నట్టుగా రూలింగ్ చేసే పరిస్థితులకు వెళ్తూ ఉంటారు. హోదాను బట్టి గర్వపడే వాళ్ళు ఉంటారు. కనుక ఇక్కడ నాశనములకు ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుందట. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు. కనుక నీ బలాన్ని బట్టి, నీ హోదాను బట్టి, నీ డబ్బును బట్టి, నీ అందాన్ని బట్టి నువ్వు ఏ విషయాలను గర్వపడినా నీ నాశనానికి ముందు నడిచేది ఏంటి? గర్వంగా ఉండకూడదు. గర్వం ఎంత ప్రమాదకరమో సాతాను చూచాం, గర్వం ఎంత ప్రమాదకరమో ఉజ్జయాలు కూడా చూచాం. అసలు గర్వం అనేది దేవుడికి నచ్చదా? అసలే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, బైబిల్ విప్పండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు బైబిల్ చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలికయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారును యెహోవాకు హేయులు. యెహోవాకు అసహ్యము కలిగిస్తుంది. దేవునికి నచ్చనిది ఏంటంటే గర్వం. దేవునికి నచ్చనిది ఏంటంటే అహంకార దృష్టి. ఈరోజు చాలా మంది వారికున్న డబ్బును బట్టో, వారికున్న ఉద్యోగాన్ని బట్టో, వారికున్న బలాన్ని బట్టో ఖండకావరణతో నిండిన వారై అహంకార దృష్టితో ఉంటారు. చాలా మంది చూస్తారండి. నిజంగా సంఘాల్లో కూడా మనకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంఘాలను చూస్తుంటే ఆ పరిస్థితుల్లో చూస్తే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చాలా ర్యాష్గా చూస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే అహంకార దృష్టి. మనం ఎప్పుడైతే సరే మనం క్రైస్తవులు అని పిలువబడాలంటే మనలో జాలి, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయతలు మనకి కలిగి ఉన్న వారమే మనం ఉన్నాం. మనం మాట్లాడితే ఎదుటివాడు మనల్ని ఆకర్షించాలి. మనం మాట్లాడితే ఆ మాటల్లో దేవుడు కనపడాలి. మనం చూపించే ఆ ప్రేమలో దేవుడి ప్రేమనే పొందుకున్నట్లుగా ఎదుటి వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా కాకుండా మనం అహంకార దృష్టి కలిగిన వారమై ఉంటే ఇది దేవుడి దృష్టికి అసహ్యమైనది. నేను చదువుతున్నాను మరలా. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా మొట్టమొదటిది ఏంటి? అహంకార దృష్టి. చాలా మంది గర్వపడిపోతూ ఉంటారు. చాలా మంది విర్రవీగి చూస్తూ ఉంటారు. చాలా మంది ఎలా చూస్తూ ఉంటారు? విర్రవీగి చూస్తూ ఉంటారు. అహంకార దృష్టి అంటే ఏంటి? చూడడం. ఆ చూపు ఎలా ఉండాలి?
మనం చూసే విధానం వేరు, అహంకారంతో నిండిన వాడు చూసే విధానం వేరు. కనుక మన దృష్టి ఎప్పుడు కూడా స్పష్టత కలిగి, ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగినదై మన దృష్టి ఉండాలి తప్ప అహంకారముతో నిండిన వాడిగా నువ్వు చూడొద్దు. మొట్టమొదటిది దేవునికి నచ్చనిది ఏంటి, అసహ్యము కలిగించేది ఏంటి, ఆయనకి హేయమైనది ఏంటంటే మొట్టమొదటి లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది ఏంటి, అహంకార దృష్టి. కనుక అహంకార దృష్టి కలిగిన వారమే మనం ఉండకూడదు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ అహంకార దృష్టిని గురించి ఇదే మాటలో ఇక్కడ మనం జాగ్రత్తగా చదవగలిగినప్పుడు అహంకార దృష్టి కలిగిన వారమే మనం ఉండడం వల్ల ఎంత ప్రమాదమో, దేవునికి ఎంత నచ్చనిదిగా ఉంది అనేది ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో నేను చదువుకుంటాను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వ హృదయముతో ఉన్నావంటే, నీ హృదయము గర్వముతో నిండిపోయినదైతే నువ్వు దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, అసహ్యము కలిగిస్తావు, హేయముగా కనబడతావు. అటువంటి వారు నిశ్చయముగా శిక్షలోకి వెళ్ళిపోతారు. మరలా చదువుతున్నాను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. నిశ్చయముగా మరి ఏమవుతారట, శిక్షలోకి వెళ్తారు అనడానికి ఉదాహరణగా సాతానుని మనం చూడగలం. అది ఎక్కడికి వెళ్ళిపోయింది, శిక్షలోకి వెళ్ళిపోయింది. కటిక కలిగిన చోటు ఆ బిలములోకి వెళ్ళిపోయింది. తర్వాత శిక్ష పొందుతారు అనడానికి రెండవదిగా ఉజ్జియా అని మనం చూస్తున్నాం. ఉజ్జియా ఏమయ్యాడు, నేను రాజుని, నేనెందుకు ధూపం వేయకూడదు దేవుని సన్నిధిలో అని ఏమైపోయాడు, అహంకార దృష్టి కలిగి అహంకార హృదయముతో ఏమనుకోరు, నేను రాజుని అనే ఫీలింగ్ లోకి వెళ్ళి దేవుని సన్నిధిలో, దేవుని ప్రత్యక్షపు గుడారంలో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి ధూపట్టుకుని వెళ్ళిపోయాడు. యాజకుడు చేయవలసిన పని యాజకుడే చెయ్యాలి. ఎవరు చేయాలి, గాడిద చేయవలసిన పని గాడిద చేయాలి, కుక్క చేయవలసిన పని కుక్కే చేయాలి. ఒక యజమానుడికి గాడిద ఉందట, ఒక యజమానుడికి కుక్క ఉందట. ఓ రోజు యజమానుడు చాకలి ఆయన బట్టలు ఉతికి ఆ బట్టలు, బరువైన బట్టలన్నీ దాని మీద వేయడానికి గాడిదని మెప్పుకునేవాడు. ఇంటిలో మరి ఇంటికాడ కొంచెం కాపలాగా ఉండడానికి కుక్కను మెప్పుకునేవాడు. ఒకరోజు ఆ గాడిద బాగా అలసిపోయి వచ్చి పడుకుంది, కుక్క కూడా అలసిపోయి వచ్చి పడుకుంది. రాత్రి అయింది, యజమాని నిద్రపోతున్నాడు. ఆ ఇంట్లోకి దొంగోడు వచ్చాడు. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు, దొంగోడు వచ్చాడు. కుక్క అయితే బాగా తిన్నదేమో, శుభ్రంగా నిద్రపోతుంది. పాపం గాడి చూసింది, అయ్యో నా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు, నా యజమాని కలిగింది అంతా కూడా వీళ్ళు ఏమవుతుంది దోసుకుపోతారని, కుక్క నిద్రపోతుంది కదండి, ఇది అరవడం మొదలెట్టిందండి. ఎవరు, గాడి స్వరం చాలా బాగుంటుంది కదండి. గాంధాప స్వరం ఎప్పుడైనా విన్నారా, అయ్యో బాబోయ్ ఓ అరుస్తుందట, దొంగడు వచ్చాడు అని అరుస్తుందట. అడిగి నిద్ర డిస్టర్బెన్స్ అయిపోయిందండి. ఆడ అలిసిపోయి వచ్చాడేమో, నిద్ర డిస్టర్బెన్స్ అయిపోయి అర్ధరాత్రి ఆడు దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత లెగిసి చిత్తం కొట్టేసాడు దేని, గాడి. ఆ తర్వాత పొద్దుట లెగిసిన తర్వాత దొంగోడు దోచుకుపోయాడు అన్న సంగతి తెలిసిన తర్వాత కుక్కను కూడా చిత్త కొట్టేసాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, ఎవరు చేయవలసిన పని గాడి చేయవలసిన పని గాడిద అయితే బరువులు మోయాలి. యజమానుడికి కష్టంలో ఆ బరువులను మోసేదిగా ఉండాలి. కుక్క ఏం చేయాలి, విశ్వాసం కలిగిందా ఇంటిని, తన యజమానిని రక్షించాలి, కాపాడాలి. ఇదేం చేసింది, దీన్ని చేయవలసిన పని అది చేయవలసిన పని ఇది చేసింది, రెండు కూడా దెబ్బతినేసింది. ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉన్నాము, దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం బ్రతుకుతున్నాము, మనం గర్వహృదయులమై మనం ఉంటే శిక్షలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే చాలా చక్కగా అంటున్నాడు, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు ఏమవుతారు, శిక్షలోకి వెళ్ళిపోతారు. శిక్షలోకి వెళ్ళిపోతారు. ఇంకా శిక్షలోకి వెళ్ళడమే కాకుండా వాళ్ళు వెళ్ళే పనిష్మెంట్ ఇంకెలా ఉంటుంది అనేది ఆలోచన చేయగలిగితే, కీర్తన గ్రంథం 18వ కీర్తనలోకి మనం వెళ్తే, కీర్తన గ్రంథం 18వ కీర్తన 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. 18వ కీర్తన 27వ వచనం అంటాడు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు,
గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. గర్విష్ఠులు ఏం చేస్తావు? గర్విష్ఠులకు నీవు విరోధివై. గర్వంతో నిండిపోయావంటే నీకు విరోధి ఎవరు? గర్వంతో మనం రగులుతున్నామంటే, గర్వంతో మనం నిండిపోయామంటే మనకి విరోధి ఎవరు? అసలు మనకు విరోధి ఎవరు? సాతాను. మన గర్వంతో దేవుడిలో ఉండి కూడా నీకున్న హోదాను బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి నువ్వు విర్రవీగిపోయావు అంటే దేవుడే నీకు విరోధి అయిపోతాడట. మరలా చదువుతున్నాం చాలా స్పష్టంగా. శ్రమపడు వారిని నువ్వు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. వారిని ఏం చేస్తావు? నువ్వు అణిచివేస్తావు. గర్విష్ఠులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? అణిచివేస్తాడట, త్రొక్కేస్తాడట, అణిచివేస్తాడట. ఎందుకు ఈ మాట మనం చదవగలుగుతున్నాం అంటే, కొంతమందిని దేవుడు అణిచేసాడండి, కొంతమంది గద్దెని దింపేసాడండి, కొంతమందికి గడ్డిని తినిపించాడు. ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథానికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. దానియేలు గ్రంథం, అందరూ బైబిల్ తీయండి, జాగ్రత్తగా బైబిల్ చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30, 31, 32, 33 వచనాలు మనం చదవగలిగితే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనంలో నేను చదువుతున్నాను. రాజు బబులోనును ఆ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించుదును కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషుడు నిన్ను తరిమివేయుదురు, నీవి అడవి జంతువుల మధ్య నివాసము చేతువు, పశువుల వల్లే గడ్డి మేయుదువు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింపనిచ్చునో వారిని అనుగ్రహించుటకు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకెలాగూ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగునే నెబుకద్నెజరు సంభవించెను. మానవులలో నుండి అతడు తరిమివేసి అతడు పశువుల వల్లే గడ్డి మేసెను. ఎలా ఉన్నాడట? ఎవరండి? బబులోను సామ్రాజ్యం, ది గ్రేట్ హిస్టరీ కలిగిన సామ్రాజ్యాలు ఉన్నాయండి. రోమా సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, మాదీయ సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలలో గొప్ప సామ్రాజ్యం నెబుకద్నెజరు, బబులోను రాజ్య పాలన చేసిన వాడు. వేలాడే ఉద్యానవనాన్ని కట్టిన వాడండి ఈయన. ఇటువంటి గొప్ప రాజునే దేవుడు ఏం చేశాడు? పశువుల వలె గడ్డి మేయించడట. కారణం ఏంటి తెలుసా? ఇదంతా నా బలమే, ఇదంతా నా ప్రభావ ఘనత కొరకు, ఇదంతా నేనే చేశానని తన మనసులో తానే అనుకున్నాడట. అంటే ఈరోజు ఎంతమంది విర్రగిపోతున్నారో ఆలోచించండి. ఎంతమంది వాక్యము 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం. అది చెప్పేవాడిలో తేడా ఉంటే చెప్పేవాడిని నరికేస్తుంది, వినేవాడిలో తేడా ఉంటే వినేవాడిని కూడా నరికేస్తుంది. వాక్యముకి ఏమి వీడు వాడు జాతి సమపాలు ఏమీ ఉండవండి. ఆయనకి 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం దేవుని వాక్యం. నెబుకద్నెజరు గర్వించాడు. నా బలము వలన, నా ఘనత ప్రభావము కొరకు నేను కట్టించుకున్న నాదిది అనుకున్నాడు. ఇదంతా అసలు ఆ స్థితినిచ్చింది ఎవరు? ఆ రాజ్యానికి రాజుగా నియమించింది ఎవరు? ఆ రాజ్యములో ఎన్నో యుద్ధాలకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో ఇవన్నీ మర్చిపోయి నా బలం, నా ప్రభావం, నా ఘనత అని విర్రవీగి దేవుని ఉగ్రతకు గురైపోయాడు నెబుకద్నెజరు. 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనంలో చదవగలిగితే 5:20లో చాలా అద్భుతంగా రాస్తాడు. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు ఆ ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను
పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరిమివేయబడి పశువుల వంటి మనస్సు కలిగిన వాడు ఆయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలును. అయితే అతడు మనసున అతిశయించి, చాలా మంది అతిశయిస్తారండి. మన పెద్దలు అంటూ ఉంటారు, అన్ని ఉన్న ఆకు అణిగి మెలిగి ఉంటుందట. అన్ని ఉన్న ఆకు ఎలా ఉంటుందట? అణిగి ఉంటుందట. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట. తెలిసి ఎప్పుడైనా విన్నారే మాట? నిజమే కదా. చాలా మంది కూడా అది మిడిమిడి జ్ఞానం, మిడిమిడి భక్తి, దేవుడంటే భయభక్తులు లేని పరిస్థితి, దేవుడి గురించి సరైన అవగాహన లేకుండా అసలు ఈ స్థితి, ఈ పరిస్థితి, ఉన్నతమైన స్థితిని ఎవరిచ్చారు అనేది ఆలోచన చేయకుండా, కృతజ్ఞత లేకుండా దేవుడి మీదే తిరుగుబాటు చేయాలనుకుని తన మనస్సును అతిశయించాడట. అబ్బా, తన మనస్సును అతిశయించాడట. 20 వచ్చినట్టు అతడు మనస్సును అతిశయించి. ఇటు అతిశయిస్తే ప్రమాదమా? అవును, గర్వపడకూడదు. నువ్వు గర్వపడవలసింది నీ ప్రభువును బట్టి. నేను స్తోత్రం కలుగుగాక. కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు రౌతులు బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఏం చేయాలట? నేనేమై ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నానో అది దేవుడి వలనే. నా బలాన్ని బట్టి, నా అందాన్ని బట్టి, నా హోదాను బట్టి కాదు నేను అతిశయించవలసిందే నా ప్రభువును బట్టి అని అతిశయించాను. తన మనసులో తాను అతిశయించడం వలన నెబుకద్నెజర్ ఏం చేశాడు? గడ్డి మేయించాడు. గడ్డి పశువులు ఎలా గడ్డి మేస్తున్నాయో పశువులతో ఉండే గడ్డి మేసాడు. పశ్చాత్తాపం పొంది 7 కాలాలు అలాగ ఎండకు, వానకు, చలికి వణికిన వాడై రూపమే మారిపోయి పశుప్రాయుడుగా, పశువుల్లాగా గడ్డి మేసి బుద్ధి తెచ్చుకుని బ్రతిమాలితేనే కానీ దేవుడు క్షమించలేదు. ఈరోజు నీ గర్వం నేను నాశనం చేస్తుంది. నాశనమునకు ముందు గర్వం చేస్తుంది. గర్వం ఉందా మీకు? గర్వపడుతున్నావా నీ బలాన్ని బట్టి? గర్వపడుతున్నావా నీ డబ్బును బట్టి? గర్వపడుతున్నావా నీ అందాన్ని బట్టి? గర్వపడుతున్నావా నీ హోదాను బట్టి? రేపేం జరుగుతుందో నీకు తెలియని నీ జీవం, నీటి బుడగ లాంటి నీ జీవితం, ఆవిరి లాంటి నీ జీవితం, అసలే నీకు ఎదుట ఒక 5 నిమిషాల ముందు నీ బ్రతికేంటో నీకే అర్థం కాని పరిస్థితిలో ఉన్న నీవు, అల్ప జీవమైన నీవు గర్వపడుతూ ఉంటావు, ఎగిసిపడుతూ ఉంటావు. నెబుకద్నెజర్ ఏం చేశాడు? గడ్డి మేయించేశాడు. నెబుకద్నెజర్ ఏం చేశాడు? గడ్డి మేయించాడు. కారణం గర్వం. రెండో వ్యక్తిని మనం చూస్తే తన కొడుకే, తండ్రికి తగ్గ తనయుడండి. తండ్రికి తగ్గ తనయుడు. బబులోను సామ్రాజ్యాన్ని ఏలిన నెబుకద్నెజరు రాజు తర్వాత తదనంతరం రాజరికపు వ్యవస్థలోనికి వచ్చిన నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు. వీడు తండ్రి కంటే గొప్పవాడు. తండ్రి పనిష్మెంట్ పొందుతున్నాడు, తండ్రి పనిష్మెంట్ లోకి వెళ్ళాడు. అయినా వీడికి బుద్ధి రాకుండా వీడు కూడా చేసిన పని ఏంటో తెలుసా? చదవండి 22వ వచనం చదివితే, బెల్షస్సరు అతని కుమారుడు, నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులు, నీ రాజులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షారసమును పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపకనైనను చేతకాని వెండి, బంగారము, ఇనుప కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణము నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవేం చేయలేదు? ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నీ ఈ అరచేతి వచ్చి ఈ రాసిన శాసనమేమనగా మెనే టేకిల్ ఓ పారసిన్. ఈ వాక్య భాగం ఏమనగా, ఆ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. టేకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో దుయ్యగా నీవు తక్కువ వాడిగా కనబడితివి. ఫేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకు, వారాసిలకు ఇవ్వబడును. బెల్షస్సర్ గురించి ఆలోచన చేస్తే బెల్షస్సర్ ఏం చేశాడు? బెల్షస్సర్ ఏం చేశాడు? నీ మనసును అణుచుకోలేదు. వాడి మనసును ఏం చేయలేదు? అణుచుకోలేదు. వాడి మనసును అణుచుకోలేదట.
వాడి మనసును అణుచుకొనక ప్రభువు కంటే, పరలోకములో ఉన్న ప్రభువు కంటే వాడికి వాడే హెచ్చించబడతాడు తప్ప. ఏంటండి? ఏంటి దేవుడికి కంటే నువ్వు దేవుడి దృష్టిలో ఏ పాటి వాడు? అసలు నువ్వు నరమాత్రుడు మట్టి. నీవు జీవము కలిగిన దేవుని కంటే ఎక్కువగా ఏం చేశాడట? హెచ్చించుకున్నాడట. నేను రాజుని అని హెచ్చించుకున్నాడట. మనసులో వాడు ఏమయ్యాడట? అతిశయించాడట. మనసులో అతిశయించాడట. మనసును అణుచుకోనలేదట. చాలా మందికి ఏంటంటే రెక్కలు వస్తాయండి. గుర్రానికి రెక్కలు వస్తాయి, ఎలా ఎగురుతుందో మనసు కూడా అలా ఎగురుతుందండి. గుర్రానికి రెక్కలు కట్టినట్లుగా మనసు కూడా ఎగురుతూ ఉంటుంది, ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. చాలా ప్రమాదం ఇది, చాలా ప్రమాదం. బెల్షస్సర్ ఏమనుకున్నాడంటే, నేను రాజును కదా అని దేవుని మందిరములో విలువ కలిగినవి, దేవుని మందిరములో, ఆ మందిరములో ద్రాక్షారసము, ప్రభు పళ్ళ కొరకు సిద్ధపరిచిన ఆ విలువైన వెండి బంగారముతో చేయబడిన ఆ ఉపకరణాలు పట్టుకు తెచ్చుకుని వాటిలో మత్తు ద్రాక్షారసం పోసుకుని తాగాలనుకుంటున్నాడండి. ఎంత పిచ్చి పెట్టిందో చూడండి. మనసును అణుచుకోలేకపోయాడు వాడు. విలువైనవి, ఉన్నతమైనవి, పరిశుద్ధమైన వస్తువులను పరిశుద్ధముగా చూడకుండా మత్తు ద్రాక్షరసం పోసుకుని రాజులు, అధిపతులు, ఉపపత్నులు, రాణులు తాగుతూ జీవము లేని, ఊపిరి లేని విగ్రహాలకు, ఆ విగ్రహాల ఎదుట పూజలు చేస్తూ స్తుతిస్తూ వాడికి వాడే హెచ్చించుకుంటున్నాడు. ఏం రాశాడు తెలుసా? ఒక రాత గోడ మీద రాయబడిందట, మెనే టేకెల్ ఓ పారసే. ఏం రాయబడిందట? మెనే టేకెల్ ఓ పారసే. ఏంటి దానికి అర్థం? ప్రభు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూస్తే ఆ తూనికలో, ఆ తక్కెడలో నిన్ను వేస్తే నువ్వు ఎలా ఉన్నావు? తక్కువ వాడిగా కనపడ్డావు. కనుక ప్రభుత్వ విషయాల్లో నువ్వు తేలిపోయావు. దేవుడి విషయంలో తేలిపోయినందుకు ఏం చేశాడు తెలుసా? ఇక మీదట నువ్వు ఈ రాజ్యానికి, బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉండాలని నువ్వు అరువుడు కాదని మాదీయులకు అప్పగించేసాడట, పార్సీలకు ఇచ్చేసాడట. అంటే రాజ్యం ఏ విధంగా వెళ్ళిపోయింది? విచ్ఛిన్నమైంది, ఉగ్రతకు గురైపోయాడు. మెనే టేకెల్ ఓ పారసే. దేవుడు నిన్ను ప్రభుత్వ విషయాల్లో లెక్క చూస్తే నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను ఆయన త్రాసులో తూయగా నువ్వు ఎలా ఉన్నావు? తక్కువగా కనబడ్డా. తక్కడ వేస్తారండి న్యాయపీఠం, న్యాయదేవతను చూడండి. న్యాయదేవత చేతిలో ఏముంటది? తక్కెడ ఉంటుంది. తక్కెడలో కరెక్ట్గా నీతి న్యాయములను బట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నీతి న్యాయములను బట్టి తీర్పు తీరుస్తాడు. బెల్షస్సర్ ఉగ్రతకు గురైపోయాడు. దేవుడు ఉగ్రతకు గురైపోయాడు. తండ్రి పడ్డాడు, తండ్రి గడ్డి వేశాడు, ఆయన బుద్ధి లేదు. తండ్రి దేవుడు ఉగ్రతకు గురైపోయాడు. కారణం తనలో అతిశయించాడు. నా బలము, నా రాజ్యము, ఇదంతా నా ఘనత ప్రభావముల కొరకే అని తన మనసులో తాను అనుకుంటేనే గడ్డి వేయించాడు. మరి తండ్రి కళ్ళ ముందు పనిష్మెంట్ పొందాడు. తండ్రి అలా అయిపోయిన తర్వాత వీడు రాజులకు వ్యవస్థలోకి వచ్చాడు. వీడికైనా బుద్ధి ఉందంటే వీడికి కూడా బుద్ధి లేదు. చాలా మంది గర్వం, వాళ్ళకున్న బలాన్నో, వాళ్ళకున్న డబ్బును బట్టో, వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టో, వాళ్ళకు ఉన్నది ఏంటో తెలియదు, ఎగసి పడతా ఉంటారు. ఎగసి పడితే ఇది ఒక గర్విష్ఠులను నేను ఏం చేస్తాను? అన్నగద్రొక్కేస్తాను. గర్విష్ఠులు ఏం చేస్తాను? అన్నగద్రొక్కేస్తాను అన్నాడు. గర్విష్ఠులను ఒక హేయులు అన్నాడు. చాలా మంది నుండి అసలు దేవుడిలో ఉంటారు తప్ప వాళ్ళ గర్వ హృదయంతో నిండిపోయి ఉంటారు. గర్వం పతన వ్యవస్థను తీసుకువెళ్తుంది. ఇక్కడ కూడా వాడి మనసును వాడు అందించుకోకపోవడం వల్ల హెచ్చింపుకు పోయి దేవుని ఉగ్రతకు ఏమైపోయాడట? గురైపోయాడట. కారణం ఏంటో ఒకసారి మరలా చూస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. మనుషులకి ఏముందండి? గర్వం. పైకి బాగా మాట్లాడతారు కదండి. అతి వినయం దూత లక్షణం అన్న. అతి వినయం, అయ్యో అమ్మగారు అయ్యో బాబు, వీడు మనకు అమ్మగారితో ఉంటుంది అనుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకార దృష్టి కలిగిన వారు, గర్వహృదయం. కొంతమంది ఉంటారు, వందనాలు కూడా చెప్పండి, వాడికి ఎంత గర్వమో అనుకుంటాను నేను మనసులో. ఏం చేస్తావు? ఇంకా ప్రభువాన్ని చేతికి అప్పగింతాం అంతే. ఇంకేం చేస్తాం? వందనాలు పెడతారు, వందనాలు.
ఆడి చెప్తుండే అనుకుంటాడేమో, బహుశా నాకు తెలియదు కానీ ఆడి చెప్తుండే ఏం చెప్తాడండి చెప్పకపోతే ఆడి మనసులో అనుకుంటాడు. నాకు తెలుసు ఆడు ఎటువంటి వాడు, నాకు హృదయాంతరంగా ఎదిగిన దేవుడు వాక్యాన్ని గ్రహించగలిగిన వాడిని నేను అనుకుంటాడు. ఆడవ చెప్తాను, నేను ఇది చెప్పాలి వందనాలు చెప్తే నీ సొమ్యానం పోయిందా, సహోదరుడు కూడా అంటది ఇలాగా మోరల్ అయితే ఉంటుంది. వందనాలు అంటే ఏమన్నా వందనాలు అమ్మా అని, వందనాలు నా సంస్కారం కదండి. సంస్కారం అన్నది ఈరోజు భక్తులకి. అంటే దేవుడిలో ఉండి నువ్వు తగ్గింపు లేదా, దేవుడిలో ఉండి నువ్వు గర్వాంధుడు అయిపోతే నీ పతన వ్యవస్థ ఎంత భయంకరంగా వెళ్ళిపోతాయి. అందుకే చదువుతున్నాను ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడుతుంది. మనుషుల గర్వం ఏమవుతుందట, అనగదొక్కబడుతుంది. మనం చూసే చూపులో జాలి కనపడాలి, మనం చూసే చూపులో ప్రేమ కనపడాలి, మనం చూసే చూపులో ఎదుటివాడు ఆకర్షించుకునే విధంగా ఉండాలి మనం. అంతే తప్ప నువ్వు అహంకారం చూపెట్టి గర్వంతో రగిలిపోవడం ఏంటి? నువ్వు గర్వానికి వెళ్ళి నాకు అర్థమైపోతూ ఉంటుంది, వీడు ఇలాగ గర్వంతో ఉన్నారు విశ్వాసులు అంటే వీడు పోతున్నాడు, వీడి దగ్గరికి వచ్చేసి వీడు అనుకుంటాను. దేనికి చెప్పండి, దేనికి? వీడు వెళ్ళిపోతాడు, వీడికి నాశనానికి చేరు వీడు వెళ్ళిపోతాడు. ఇంకేం చేస్తాం? సేవకులు మేము వాళ్ళ కొరకు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయడం తప్ప మేము ఏం చేయలేము. చాలా మంది కూడా ఇది చాలా ప్రమాదకరమైందనే దేవుడు చెప్తున్నాడు. మనుషుల గర్వాన్ని నేను అనగదొక్కుతాను, మనుషుల అహంకార దృష్టిని నేను ఏం చేస్తానో తగ్గించేస్తాను. మరి దేవుళ్ళో మనం ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును అంటే నువ్వు దేవుళ్ళో ఎలా ఉండాలి? నువ్వు తగ్గింపు, దీనత్వం, ఒబీడియంట్లీ. దేవుళ్ళో నువ్వు ఎలా ఉండాలి? నీ డబ్బును బట్టి, నీ బలాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ హోదాన్ని బట్టి ఎవడికి నువ్వు దేవుడు దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు. ఆయన కృప చూపించే దేవుడు. దేవుడి సన్నిధిలో ఉంటావు, తగ్గింపు ఉండదు. దేవుడి సన్నిధిలో ఉంటావు, తగ్గింపు కలిగిన బ్రతుకు మనకు ఉండదు. ఎన్ని వాక్యాలు విను, చెవిటోడు చెవులో శంఖ ఊదినట్టే వింటారంటే వాళ్ళు విన్న మట్టికే వింటారు కానీ గ్రహించిన పరిస్థితి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుడు అందరికీ కృప చూపేవాడు, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడట. దీనులకు ఏం చూపుతాడట? ఇద్దరు వ్యక్తులు వెళ్ళారండి దేవుడి సన్నిధికి. ఇద్దరు వ్యక్తులు దేవుడి సన్నిధికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, ఒకడు పరిసయుడు డమ్మ పుష్కడు పుట్టెత్తనాడు, డబ్బ కొట్టేస్తున్నాడు. ఏంటి తెలుసా? సంవత్సరానికి నేను వారానికి 2 సార్లు నేను ఏం చేస్తున్నాను? ఉపవాసం. వారానికి 2 సార్లు ఉపవాసం అంటాడంటే 365 రోజుల్లో వారానికి 2 మార్లు ఉపవాసం అంటే ఎన్ని రోజులు? 104 రోజులు ఉంటుందంట. 52 వారాల్లో 2 రోజులు ఉపవాసం అంటే 104 రోజులు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగం ఇచ్చేస్తున్నాను, వ్యభిచారుల వల్ల లేను, పాపుల వల్ల లేను, పక్కనున్నాడే ఈ శంకరు వల్ల లేను అని వాడి ఏం చేస్తున్నాడు? డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంకొకడు ఉన్నాడు శంకరి, దూరముగా నిలిచి దేవుని వైపు చూడడానికి భయపడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారంటే? ఎవరు? నువ్వు దశమాగా ఉంటున్నావని గర్వీగుతున్నావా? నువ్వు ఉపవాసం ఉంటున్నావని గర్వీగుతున్నావా? నీ ఎవడికది? నీ బ్రతుకు సరిగ్గా లేకుండా నువ్వు ఎన్నిచ్చినా ఉపయోగం ఉండదు. నీ బ్రతుకు సరి లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రార్థన దేవుడు ఆలకించడు. హృదయ శుద్ధి అనేది చాలా అవసరం. గర్వముతో రగిలిపోతే నీ పతనా వ్యవస్థకు వెళ్తావు. అందుకంటాడు, అహంకారులను దేవుడు ఎదిరించి దీనుల ఎడల ఆయన కృప చూపించే దేవుడు. దీనుల ఎడల ఆయన ఎలా ఉంటాడట? కృప చూపించే దేవుడు. మనం ఎలా ఉండాలి? మరి దీనత్వం కలిగిన వారమై ఉండాలని మళ్ళా పేతురు గారు పక్కనే చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద
దీన మనస్కులయ్యుండుడి. అణిగి మెనిగుండండి, తగ్గింపు కలిగిన వారై ఉండండి, గర్వముతో రగిలిపోవద్దు. ఎందుకు చెప్తాడు చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. ఏం చేయాలి? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఎలా ఉండాలంట? దీన మనస్సు కలిగి ఉండండి. దీన మనస్సు కలిగి ఉన్న వారై మీరు ఉండుడి అంటాడు. అంటే మనం హెచ్చించబడాలంటే మనం దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలి? ఎప్పుడు తగ్గించుకో. గర్వంతో రగిలిపోకు, అహంకార దృష్టితో రగిలిపోకు. గర్వముతో ఎగసి పడ్డావా, దేవుడు నిన్ను అనగద్రొక్కేస్తాడు. దేవుడికి గర్వం అనేది హేయమైందట. అది చెప్తాడు, ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఎలా ఉండాలి? దీన మనసు. ఏదైనా సరే, ప్రభువా ఇది నీవు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇది నేను కలిగి ఉన్నానంటే, ఈ స్థితి నాకు ఇచ్చావంటే అది కేవలం నీ కృప మాత్రమే అనాలి. ఏదైనా సరే, ఇది దేవుడి దయ వలన నేను సంపాదించుకున్నాను, ఇలా ఉన్నానంటే అది కేవలం అది దేవుడి దయ అని అనాలి మనం. ప్రతి విషయంలో కూడా అది తగ్గింపు. ప్రతి విషయంలో ఇది నాది, ఇది నా బలము, ఇది నా కష్టార్జితము, నా రెక్కల ముక్కలుగా నేను సంపాదించుకున్నాను, ఇది నా తెలివి, ఇది నా బలము, నా సామర్థ్యము అన్నావా, నీ బలాన్ని తీసేస్తాడు సంవత్సరంలాగా. నీ అధికారంతో నువ్వు చెలరేగవా, నెప్పుకొద్దలాగా గడ్డి వేయించేస్తాడు. చాలా జాగ్రత్త కలిగి తగ్గింపు కలిగిన వారికి మనం ఉండవలసిన అవసరత ఉంది. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేస్తానక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అద్భుతమైన మాట, తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎలా ఉన్నావు? నీ భక్తి ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? గర్వాంతుడువా, తగ్గింపు కలిగిన వాడువా, వినయ మనస్సు కలిగిన వాడువా నువ్వు, లేకపోతే ఎగసి పడుతూ హెచ్చించబడుతున్న వాడికి ఉన్నావా? ఇదిగో తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకో. అలాగా అనుకున్నాడు, నేను దేవుడి కంటే ఉన్నతమైన సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకున్నాడు. అక్కడ తన్నితే పరలోకములో నుండి భూలోకానికి పడ్డాడు. ఎవడాడు? అపవాది, అబద్ధానికి జనకుడు, మనందరికీ శత్రువు, శోధకుడు. అక్కడ తన్నితే ఇక్కడ పడ్డాడు. నెబుకద్నెజరు కూడా అనుకున్నాడు, ఉజ్జియా కూడా అనుకున్నాడు, బెల్షస్సరు కూడా అలాగే అనుకున్నాడు. నేను రాజునే, నాకేంటి అనుకున్నాడు. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త. నీ కాలు జారినా పర్వాలేదు, నోరు మాత్రం జారకూడదు. కాలు జారితే వెనక్కి లాక్కోగలం, నోరు జారితే మాట మళ్ళీ వెనక్కి తీసుకో తీసేసుకుంటాం. మరి తీసుకుంటే కొత్తదా? ఈరోజు మన బ్రతుకులు మారడానికి క్రైస్తవులుగా మనం ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? తగ్గింపు లేకపోతే నువ్వెవరు క్రైస్తవుడు? నువ్వు నీ బ్రతుకులో తగ్గింపు లేక, ప్రేమ లేక, ఐక్యత లేక, నీ సహవాసం వృద్ధి చెందాలంటే ఇవేమి ఆత్మఫలాలు ఏమీ లేకుండా గర్వముతో రగిలిపోతే నాశనమే. అక్కడ ఏముండదు. అక్కడ ఎడారి అరణ్యమైపోతుంది. జనసమూహమే అరణ్యంగా మారిపోయే పరిస్థితి. అది అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా బీ కేర్ఫుల్. జాగ్రత్తగా మన విశ్వాసాన్ని. కాబట్టి అప్పటి వరకు తుద వరకు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని, నీ భక్తిని, నీ యథార్థ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని నీకు నువ్వుగా కాపాడుకో. మన విశ్వాసులు అండి. మనం దేవుడు ఎదుట మనం నిలబడాలి. మనం నిలబడినప్పుడు ఏంటంటే మన బ్రతుకును మనం చూడగానే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడు మనల్ని పిలవాలి. అలా పిలవాలి అంటే ఈ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? నమ్మకత్వము కలిగిన వారు. ఎలా బ్రతకాలి? నమ్మకత్వం. విశ్వాసములు మనం ఏంటి? క్రియలు లేని విశ్వాసము. గట్టిగా చెప్పిన క్రియలు లేని, నాతో చెప్పిన క్రియలు లేని విశ్వాసము మృతం. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా, నువ్వు ఎదుటివాడిని ప్రేమించకపోతే, ఎదుటివాడి వల్ల ద్వేషం, ఎదుటివాడి వల్ల కోపం, ఎదుటివాడి వల్ల అసూయ, ఎదుటివాడి వల్ల ఈర్ష్య, ఎదుటివాడి వల్ల అహంకార దృష్టి కలిగి ఉంటే నువ్వెక్కడ విశ్వాసివి? నీకు లోకానికి తేడా ఏమీ లేదు.
విశ్వాసిగా ఉన్న నీవు విశ్వాసములో వృద్ధి చెందాలి. క్రైస్తవులు మనం క్రీస్తుకు మాదిరి కలిగిన క్రైస్తవులు మనం. ఈరోజు మన గర్వమే మనల్ని త్రొక్కేస్తుంది, మన గర్వమే మనల్ని ఏం చేస్తుంది అని చేస్తానికి మనం తాను నిలుచుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా మనం ఏం చేయాలట, పడిపోకుండా వైట్ షర్ట్ వేసుకున్నామంటే, తెల్లటి షర్ట్ వేసామంటే తెల్లటి షర్ట్ మీద ఒక ఇంకు మార్క్ పడుతుంది. ఆ షర్ట్ను మనం వేసుకున్నప్పుడు ఎవరు ఏది చూస్తారు చెప్పండి? ఫస్ట్ తెల్లటి షర్ట్ని చూస్తారా, లేకపోతే దేన్ని చూస్తారు చెప్పండి? పిండి చేసేది ఏంటి? మీ షర్ట్ చాలా బాగుందండి అందరూ, మీ షర్ట్ మీద మర్చిపడ్డది, మీ బ్రతుకు మీద మర్చిపడకూడదు, మీ భక్తి మీద మర్చిపడకూడదు, మీ విశ్వాసం మీద మర్చిపడకూడదు. మీ భక్తిలో మీరు యథార్థత కలిగి బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, దేవుని ఎదుట నిర్దోషిగా బ్రతకాలి. మనం ఈరోజు మన బ్రతుకుల్లో మన మచ్చ, డాగు, కళంకము ఏది లేకుండా ఉండాలంట. మనం దేవుని ఎదుటికి మనం వెళ్ళేటప్పటికి మన నిర్దోషులుగా మనం బయటకు రావాలి, దోషిగా ఉండిపోకూడదు అక్కడ. ఈరోజు మన భక్తి ఏంటి, అసలు మన విశ్వాసం ఏంటి? నిలిచుచున్నాం, నేనేంటి నేను పాటలు పాడేస్తున్నాను, నేనేంటి వాక్యం చెప్పేస్తున్నాను, నేనేంటి దేవుడి పనులు నేను ముందే ఉన్నాను, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నావా? నీవు నిలుచుచున్నావని నువ్వు తలంచుకుంటే పడిపోకుండా నువ్వేం చేయాలి? జాగ్రత్త పడు. అందరూ లేచి పడదాం, అందరూ లేచి పడి ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి పడి ప్రార్థన చేద్దాం. మీ బ్రతుకు ఎలా ఉంది అసలు? మీ బ్రతుకులో మీకు తగ్గింపు ఉందా? మీ బ్రతుకులో మీరు ఎలా బ్రతుకుతున్నారు? దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీరు బ్రతుకుతున్నారా అనేది దేవుని ఎదుట సాగిలపడి ఆయన ఎదుట మనం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు వీలైన వారు మోకరించండి. వీలైన వారు మోకరించి వాక్యం ద్వారా మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం ద్వారా మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మీకు మీరుగా ఒకవేళ దేవునికి విరోధకరమైనవి ఏవైనా, దేవునికి ఆయాసకరమైన ఏవైనా నీలో ఉన్నాయేమో, లేకపోతే దేవుని ఎదుట ఒకవేళ కొందరి విషయాల్లో నువ్వు గర్వముతో రగిలిపోయి అహంకార దృష్టితో నువ్వు బ్రతుకుతున్నావేమో, కొద్ది నిమిషాలు దేవుని ఎదుట, దేవా ఒకవేళ నీకు ఆయాసకరమైన చేదైన వేరు ఏదైనా ఉంటే అది నాలో నుంచి తీసివే. నేను నీకు నమ్మకంగా బ్రతకాలి, నీ ఎదుట విశ్వాసంగా బ్రతకాలి, నీకు నమ్మకమైన సాక్షిగా నేను బ్రతకాలని దేవుని ఎదుట సాగిలి పడాలని ప్రయత్నం చేస్తూ దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒకవేళ నేను గర్వంతో వెళ్ళిపోతున్నానేమో, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న హోదాన్ని బట్టి, నాకున్న అందాన్ని బట్టి నేను ఏమన్నా రగిలిపోతున్నానేమో, దేవా నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నేను జ్ఞానిని కాదు, నేను అజ్ఞానిని. నేను ఎప్పుడు తగ్గింపు కలిగిన వాడినై ఉండాలి, నేను ఎప్పుడు దీన మనసు కలిగిన వాడినై ఉండాలి. ఈ బలిష్టమైన చేతుల కింద నేను దీన మనసు కలిగిన వాడిగా బ్రతకాలని దేవుని ఎదుట సాగిలు పడదాం. ప్రతి ఒక్కరు నోరు విప్పండి, ప్రతి ఒక్కరు నోరు విప్పి దేవుని ఎదుట సాగిలు పడదాం. దేవుని ఎదుట సాగిలు పడదాం. దేవుని ఎదుట సాగిలు పడి ప్రార్థన చేద్దాం. నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడియుంటిని, ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడియుంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందని
వృద్ధి చేయుము పొందనేమో నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు. పరిశుద్ధుడా